పరాజయము తెలియని ఎన్టీ రామారావు కూడా ఒక ఇండస్ట్రీ ఫ్లాప్ సినిమాలో నటించారు. రిలీజ్ అయ్యి 1.5 రోజు, కొన్ని చోట్ల ఒక షోతోనే సినిమా ముగిసింది. అన్ని చోట్ల ఎత్తేశారు. నిజమా? అవును, నమ్మలేని నిజం, ఇది నిజం. ఆ సినిమా పేరే కాడెద్దులు ఎకరా నేల. అక్టోబర్ 6న రిలీజ్ అయ్యే సినిమా 7వ తేదీ సాయంత్రానికి ఏ రాష్ట్రంలో ఏ థియేటర్లు కూడా లేదు, అన్ని చోట్ల ఎత్తేస్తారు. నేనేమనుకున్నానంటే బహుశా డిస్ట్రిబ్యూటర్స్కు థియేటర్లకు జరిగిన గొడవల్లో, నిర్మాతలకు జరిగిన గొడవల్లో ఈ సినిమా తిరిగి తీసేసుకుని ఉంటారు బాక్స్లో అనుకున్నా. కానీ అన్వేషణలో తెలిసింది ఏంటంటే లేదు, ఆ సినిమా భయంకరంగా ఉంటుంది, జనం లేకనే తీసేశారు. అసలు ఎవరు నిర్మించారు? పన్నలూరు బ్రదర్స్ అనేవారు ఈ సినిమా వసంత్ కుమార్ రెడ్డి గారు రిలీజ్ చేశారండి, నిర్మించారు. డైరెక్టర్ జంపన దీనికి దర్శకత్వం వహించారు. ఇంకా ఈ పన్నలూరు బ్రదర్స్ ఆల్రెడీ రామారావుతో దైవబలం అనే సినిమా తీశారు. సోహన్ బాబుని అందులో ఇంట్రడ్యూస్ కూడా చేశారు. ఇంకా జంపన కూడా రామారావుతో భట్టి విక్రమార్క అనే సినిమా తీసున్నారు. సరే, మరి ఈ సినిమా కాడెద్దులు ఎకర నేల 1.5 రోజు మాత్రం ఆడేందుకు ముఖ్య కారణం యాక్చువల్లీ ఎన్టీ రామారావు ఆ టైంలో మంచి ఊపులో ఉన్నారండి. 1960లో ఆయన 10 సినిమాలు రిలీజ్ అయినాయి, దాదాపు 7-8 సినిమాలు సూపర్ హిట్. అప్పట్లోనే ఆయన వెంకటేశ్వర మహత్యం సినిమా చేసి నిజంగా ప్రతి థియేటర్ ఒక దేవాలయంలాగా మారింది. ఇక రాజమొకటం, రాణి రత్నప్రభ, దేవాంతకుడు, విమల, దీపావళి, భట్టి విక్రమార్క, తర్వాత ఇది కాడెద్దుల ఎకరా నేల, భక్త రఘునాథన్ లాంటి సినిమాలు మంచి హిట్స్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా మంచి నటులు ఉన్నారు. ఎన్టీఆర్, షావుకార్ జానకి, రేలంగి రమణారెడ్డి ఉన్నా కూడా ఆ సినిమా ఎక్కడే కానీ ఆడలేదు. కారణం ఏంటంటే అక్టోబర్ 6న కాడెద్దులు ఎకరం నేల రిలీజ్కు జస్ట్ 5 రోజుల ముందు భట్టి విక్రమార్క రిలీజ్ అయింది. అది కూడా హిట్ అయింది, అన్ని హిట్లు అయినాయి. ఈ సినిమా ముందే ఎక్స్పెక్టెడ్ ఏమో సరిగా లేదని జనం మొదటి షోకే ఓరిపోలేదు. సరే, వెళ్ళి వచ్చిన వారందరూ భయంకరంగా ఉందండి, చూడలేకపోతున్నాము, ఈ సినిమా మా వల్ల కాదు, చాలా అంటే అది ఆ పల్లెలో రాజకీయాలు, పేదవాడి పట్ల జరిపే అరాచకాలు, ఆ ఎలక్షన్స్, అలా చిన్న చిన్న రాజకీయాలతో కూడిన సినిమా. సరే, జనం పట్టించుకోలేదు. ఎందుకంటే రామారావును దేవుడుగా అప్పుడు వాళ్ళు మనసులో స్థిరపరచుకొని ఇలాంటిది ఏంటిది పేద రైతుగా అనుకున్నారేమో. ఆ సినిమా 1.5 రోజుకు మించి ఏ సెంటర్లో కూడా ఆడకపోవడం విశేషం. మరో విశేషం ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత రామారావు గారు చాలా బాధపడ్డారని తెలిసింది. ఏ కొత్త నిర్మాతకు కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. ఇక వద్దు, మీరు నాతో సినిమాలు తీయాల్సిన అవసరం లేదు, నన్ను వదిలేయండి అని చెప్పి ఆ తర్వాత ఆయన సీతారామ కళ్యాణం, తన సొంత దర్శకత్వంలో సీతారామ కళ్యాణం సినిమాకు నిర్మించేదానికి సన్నాహాలు చేసి బ్రహ్మాండంగా దాన్ని చిత్రీకరించి ఆయన విలన్గా మీకు తెలుసు రావణాసుడుగా ఆయన నటించిన సినిమా 1961 జనవరిలో రిలీజ్ అయిన సీతారామ కళ్యాణం ఎంత హిట్ అయింది కూడా మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఎన్టీఆర్ జీవితంలో అనుకోని ఒక ఘటన నాకు చిన్నప్పుడు గుర్తుంది. నాగేశ్వరరావు, రామారావు అభిమానుల మధ్య ఎప్పుడు ఏ గొడవ జరిగినా కూడా ఏఎన్ఆర్ అభిమానులు జస్ట్ వాళ్ళకు దూరంగా ఉండగా ఏదో ఒక సందర్భంలో కాడెద్దులు ఎకరా నేల అని అరిచేవారు. వాళ్ళు బాధపడేవారు, ఏంట్రా ఈ 1.5 రోజు ఆడడం ఏంటి, ప్రతి సెంటర్లో కూడా. ఈ రకంగా రామారావు జీవితంలో ఒక మచ్చగా, ఒక రిమార్క్గా మిగిలిపోయింది కాడెద్దులు ఎకరం నేల. అయినా కూడా ఆ సినిమా గురించి ఈ రోజుకి జనం అనుకుంటూ ఉంటారు తెలుసా మీకు. అంటే డిజాస్టర్లో ఇంత పెద్ద డిజాస్టర్ ఉంటుందా అనేటువంటి ఒక కారణం కొద్దీ వాళ్ళు ఏదో సందర్భంలో కాడెద్దులు ఎకరం నేల. మీరు కూడా యూట్యూబ్లో చూడండి ఈ సినిమా గురించి. నేనేదో చెప్పడం కాదు, ఎక్కడే కానీ సినిమా ఆడకుండా పోవడం మరో విశేషం. కాకపోతే ఈ సినిమా గురించి కూడా జనం అనుకుంటున్నారు, ఏదో ఒక పేరుతో, ఏదో రకంగా ఫ్లాప్తోనైనా ఎన్టీఆర్ గురించి అనుకుంటున్నారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ కన్న కూతురు రిలీజ్ అయింది, అది పర్వాలేదు. ఈ రకంగా ఈ సినిమా యొక్క హిస్టరీ.